తనే నాగవంశి. ఎస్, నాగవంశి గారు మన తెలుగు రైట్స్ 80 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఓరబ్బా 1,00,000 కోట్లేటి మేడం. ఆ 80 కోట్లలో కనీసం సగం కూడా రికవరీ చేయలేదు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. వార్ 2 సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే హగ్ ఫ్లాప్ అని చెప్పి డైరెక్ట్గా గూగుల్ చెప్తుంది. హగ్ ఫ్లాప్ అంటే భారీ ఫ్లాప్ అంట. మన నాగవంశి గారు తలబట్టుకుంటూ 80 కోట్లలో ఆల్మోస్ట్ ఆయనకు ఒక 50-60 కోట్ల నష్టం అయితే వచ్చింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఆ 80 కోట్లలో కనీసం సగం కూడా రికవరీ చేయలేదు. దానివల్ల ఆయన అండర్ కవర్ మింగేషన్ అని చెప్పి న్యూస్లో అయితే బాగా చక్కెర్లు కొడుతున్నాయి అనమాట. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. బాధ్యత ఆడియన్స్ ది కాదు సార్, బాధ్యత మీది. మంచి సినిమా తీసే బాధ్యత మీది. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. అది వదిలేసి భారము బాధ్యత ఆడియన్స్ మీరే దేవుళ్ళు మీరే చూసుకోవాలి అంటే ఎట్లా సార్? తప్పు కదా. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇప్పటికీ మన కూలీ సినిమా 320 కోట్ల కలెక్షన్స్ అయితే కొట్టి చూపించింది. నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో పట్లతుకునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. కానీ రజనీకాంత్ గారి మటుకి బాక్స్ ఆఫీస్ డిసప్పాయింట్ చేయలేదు. తనదైనటువంటి స్టైల్లో దోసకెళ్తాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి? ప్రొడ్యూసర్ నైనా ఆ యొక్క కాస్ట్ అయినా రజనీకాంత్ గారు డిసప్పాయింట్ చేయకుండా తన యొక్క క్లోజ్తో నిజంగా మినిమం తీసుకెళ్తాను అనమాట. నిజమేనా?